హైదరాబాద్ మాదాపూర్లో కంపెనీ బోర్డు తిప్పేసింది. సో దీనికి సంబంధించి కంపెనీ పేరు అయితే ప్రైడ్ హబ్ మాదాపూర్లో ఐఎఫ్ సొసైటీలో ఉంది. సో ఈనాడు దానికి సంబంధించిన ప్రకారం 200 మంది డబ్బులు వసూలు చేశారంటుంది. ఇంకొంతమంది ఏమో 600 మంది అంటున్నారు, ఇంకొంతమంది 300 మంది అంటున్నారు. ఓవరాల్గా దాదాపు 10 నుంచి 15 కోట్ల వరకు వసూలు చేశారు. సో జాబ్ ఇప్పిస్తాము, ముందు ట్రైనింగ్ ఉంటుంది, శాలరీ ఇంత ఇస్తామని చెప్పి 1,50,000 నుంచి 2 lakhs, 2,50,000, 4 lakhs, మాకు మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయని చెప్పి వీళ్ళందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసేసి ఆ తర్వాత వాళ్ళు వచ్చేసి వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు మొత్తం కూడా డబ్బులు కలెక్ట్ చేసేసి ఈ విధంగా బోర్డు తిప్పేశారు అనేది ఇక్కడ దీనికి సంబంధించిన సారాంశం. జరిగింది 10 ఆగస్టు 2024. కంపెనీ నేమ్ ప్రైడ్ హబ్. కొంతమంది వేరే స్టూడెంట్స్ దీనికి సంబంధించి వాళ్ళ ఫొటోస్ కూడా నాకు పంపించి అక్కడ నాకు కనిపిస్తే మాకు చెప్పండి అని చెప్పి చెప్పడం జరిగింది. నాకు 2 నెలల నుంచి ఈ కంపెనీ గురించి నాకు అప్డేట్ ఉంది. నాకు ఎలా అప్డేట్ వచ్చిందంటే చాలామంది కమెంట్స్ పెట్టారు. ఆ కమెంట్స్ కూడా మీరు చూడొచ్చు అండ్ దీనికి సంబంధించి మీరు డిస్ప్లే చేస్తాము. సో ఈ డిఫరెంట్ స్టూడెంట్స్ ఆ పేర్లు అయితే బ్లర్ చేస్తున్నాము, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దట్ నేమ్స్ అండ్ వాళ్ళకి ఇబ్బంది ఎందుకైనా మంచిదని నేమ్స్ కూడా నేను బ్లర్ చేస్తున్నాను. కొంతమంది స్టూడెంట్స్ 2 months బ్యాక్, 1 month బ్యాక్, 3 weeks బ్యాక్ కూడా చాలామంది నన్ను దీనికి సంబంధించి అడిగారు. అండ్ ఇప్పుడు కొంతమంది 300 అంటున్నారు, కొంతమంది 500 అంటున్నారు. కనీసం ఇంట్లో కూడా చెప్పుకోలేక డెలివరీ బాయ్గా తిరుగుతున్నారు, డెలివరీ బాయ్గా తిరుగుతూ అక్కడక్కడ వర్క్ చేసుకుంటూ సర్వైవ్ అవుతున్నారు అని చెప్పి చాలామంది చెప్పారు నాకు స్టూడెంట్స్. మీరు అనుకోవచ్చు మరి 2 నెలల క్రితమే మీకు తెలిస్తే మీరు ఎందుకు చెప్పలేదు. పబ్లిక్లో అంటిల్ అన్లెస్ 100% మనకి ఇది ఇలా జరుగుతుంది అని తీసుకెళ్ళడానికి ఎయిదర్ అక్కడున్న ఎవరన్నా డబ్బులు కట్టిన వాళ్ళు నా దగ్గర రిసిప్ట్లు ఇవి, నేను ఇది కట్టాను, వాళ్ళు నాకు ఈ విధంగా చేస్తూ ఉన్నారని చెప్పి నన్ను అడిగితే నేను ఏమైనా మాట్లాడడానికి ఉంటుంది. నేను ఏమైనా వాళ్ళతో మాట్లాడి, లేకపోతే ఇంకోటి ఏంటి అంటే మనం దాని గురించి డిస్కస్ చేయడానికి ఉంటుంది. నాకు శాలరీ ఇస్తున్నారు, ప్రాజెక్టులు లేవు, లేకపోతే నాకు ప్రాజెక్టులు ఉన్నాయి, సరిగ్గా శాలరీ ఇవ్వట్లేదు అంటే కొన్ని కంపెనీస్లో జనరల్గా జరుగుతూ ఉంటుంది. దాన్ని మనము తీసుకెళ్ళిపోయి మనము పబ్లిక్లో పెట్టేసామంటే నేను లీగల్గా ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఆ కంపెనీ ఖచ్చితంగా దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఫైల్ ఏ కేస్ ఆన్ మీ. నా మీద కేసు వేయడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. అదే పర్సనల్గా అడిగితే నేను దాని గురించి రీసెర్చ్ చేసిందో లేకపోతే నేను అసలు వాళ్ళు ఆలోచన విధానం ఎలా ఉందని అర్థం చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్. నాకు అంటే మీరు అనుకో జ్యోతిష్యం చెప్తున్నారా, 2 నెలల ముందు తెలుసు అంటున్నారు, అప్పుడు ఎందుకు చెప్పలేదు? అప్పుడు అంటే పబ్లిక్లో నేను చెప్పలేను కదా. నేను మీ ఇంటికి వచ్చి ప్రతి ఒక్కరు నాక్ చేసి ఇది అని నేను చెప్పలేను. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే పర్సనల్గా మెసేజ్ చేసినా కానీ ఐ కెనాట్ ట్రస్ట్. ఎందుకంటే మేబీ ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళే చేస్తున్నారేమో. చాలామంది నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు, కానీ నా పర్సనల్ డీటెయిల్స్ కాన్ఫిడెన్షియల్ అని ఎవరికి చెప్పొద్దని అంటారు. డెఫినెట్లీ నేను అది మెయింటైన్ చేయాలి అండ్ ప్రతి ఒక్కరు కూడా ఇది అర్థం చేసుకోవాలి. ఇంకో కంపెనీ ఉంది, బెంగళూరులో జరుగుతుంది. కంపెనీ మంచిదే, కానీ మధ్యలో కొంతమంది ఆ కంపెనీని బ్యాట్ చేస్తున్నారని కూడా నేను చెప్పాను. ఆ కంపెనీ నేమ్ కూడా రీసెంట్గా క్విస్కార్ప్ అనే కంపెనీ ఈ విధంగా కంపెనీ మంచిదే, కానీ కంపెనీ పేరు చెప్పి వేరే వాళ్ళు విధంగా డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు. దాని గురించి నేను ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాను. సో ఇది మనం చెప్పగలుగుతాం పాజిటివ్ కాబట్టి. ఓకే, నెగిటివ్గా ఇప్పుడు నేను ఇది కంపెనీ క్లోజ్ చేయకముందే దానికి సంబంధించిన ఇది జరుగుతుంది అది జరుగుతుంది అంటే కంప్లీట్ ఎజంప్షన్ వాడు వస్తాడు కంపెనీ వాడు, నీకేం రైట్ ఉంది నా కంపెనీలో నాకు ఇంటర్నల్గా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పి కేసు దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఫైల్ ఏ కేస్ ఆన్ మీ. నా గురించే కాదు, ఒకవేళ ఇది మీరు ఏం జరగకుండా ముందు మీరు బయటకు వెళ్ళి గబగబా హడావుడి చేసినా కానీ మీ మీద కూడా కేసు ఫైల్ అయ్యేదని ఛాన్సెస్ ఉన్నాయి. అర్థం చేసుకోండి. డబ్బులు కట్టకముందే ప్రాపర్ మీరు అన్నీ తెలుసుకొని డెసిషన్ తీసుకోండి. నేను ఒకవేళ ఎక్కడన్నా పంపించినా కానీ బాబు నువ్వు మొత్తం తెలుసుకో, క్లియర్ కట్గా తెలుసుకో. ఈవెన్ దో ఒక ఇన్స్టిట్యూట్ సజెస్ట్ చేయడానికి కూడా మీరు మళ్ళీ క్రాస్ వెరిఫై చేసుకోండి. ఇన్స్టిట్యూట్ బాగుందని చెప్పడానికి కూడా మీరు మళ్ళీ క్రాస్ వెరిఫై చేసుకోండి. పాయింట్స్ మాత్రం కన్సిడర్ చేసుకోండి. పాయింట్స్ ఉన్నలేవు క్రాస్ వెరిఫై చేసుకొని మీరు డెసిషన్ తీసుకోండి అని చెప్తా ఉంటా. సో ఆలోచించండి. ఇది ఎలా ఉందంటే నేను కంపెనీ పెట్టి ఆల్మోస్ట్ 4.5 years అవుతుంది. CYC మొదలు పెట్టి 4.5 years అవుతుంది. 4.5 years అవుతుంది. ఈ విధంగా మనం ఎంత అవేర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నం చేసినా రోజుకొకటి బయటపడుతూనే ఉంది. వారం రోజులకు వస్తాను. నేను ముందే చెప్పాను. అంటే ఇక అనుకోవచ్చు 40-50 కంపెనీలు నెక్స్ట్ ఇలా చేయబోతున్నాయనే విషయం నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో చూడకపోతే మీరు చూడండి. జరిగి కూడా 2 నెలలు అవుతున్నట్టుంది ఆ వీడియో చేసి కూడా. నేను కమింగ్ డేస్లో ఇప్పుడు కూడా చెప్తున్నా ఇంకా చాలా కంపెనీలు బయటకు రాబోతున్నాయి. ఇంకొక అప్డేట్ మీకు చెప్పనా, కంపెనీలే కాదు మిడిల్ మ్యాన్లు చాలామంది ఆ కంపెనీలో MNCలో జాబ్ ఇప్పిస్తా, ఈ కంపెనీలో జాబ్ ఇప్పిస్తా, ఇంకో కంపెనీలో జాబ్ ఇప్పిస్తా అని ఈ విషయాలు పబ్లిక్లో రావట్లేదు. పెద్ద కంపెనీ పెద్ద స్కామ్ కాబట్టి 10 కోట్లు 15 కోట్లు కాబట్టి బయటకు వస్తుంది. 20 లక్షలు 30 లక్షల విషయాలు బయటికి రావట్లేదు. ఓకే, సో ఇది
కమింగ్ డేస్లో కొన్ని వందల మంది ఈ విధంగా చేస్తున్నారేమో అని నాకు అనిపిస్తూ ఉంది. మొన్న కూడా స్టూడెంట్ చెప్పాడు నాకు. ఇప్పుడు కంపెనీస్ ఎలాగైతే 30, 40, 50 కంపెనీస్ ఈ విధంగా కొన్ని వందల కోట్ల స్కామ్ జరగబోతుందో దానికి సంబంధించి అనుకుంటున్నా, ఇది నా ఎగ్జామ్షన్ జరుగుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ నాకు ఆ లిస్ట్ ఇచ్చాను. కంప్లీట్గా మనం అది ఫ్రాడా కాదని మనం ఎలా చెప్పగలుగుతాం పబ్లిక్లో? సో తర్వాత ఈ పర్సన్స్ మిడిల్ మ్యాన్స్ కూడా ఈ విధంగా ఆ కంపెనీలో ఈ కంపెనీలో జాబ్ ఇస్తా అని చెప్పి డబ్బులు తీసుకుంటారు. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఎవరిని కూడా ఏదైనా కానీ ఒకటి చేసే ముందు, డబ్బులు కట్టే ముందు క్రాస్ వెరిఫై చేసుకోండి. నన్నే కాంటాక్ట్ అవ్వండి, మీరు కెరీర్ కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వండి అని నేను చెప్పను. దట్ ఈస్ అప్ టు యూ. మీరు నన్ను అడగాల్సిన అవసరం లేదు. మీరే ప్రాపర్గా ఎలా సెలెక్ట్ చేసుకోవాలనే వీడియోస్ కూడా నేను చేశాను. ఎలా మనం అసలు ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎలా, లేకపోతే ఈ కంపెనీ జెన్యూన్ కాదు ఎలా తెలుసుకోవచ్చు అని స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనేది నేను చెప్పాను మీకు. ఇట్స్ అ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఇట్స్ అవైలబుల్ ఆన్ అవర్ యూట్యూబ్. అది మీరు చేసుకోవాలి. ఓకే, చేసుకోండి. తెలిసిన వాళ్ళని అడగండి, ప్రాపర్ ప్లానింగ్ చేసుకోండి. ఎవరిని అడిగిన అడగమని ఎండ్ ఆఫ్ ద డే మీ ఓన్ మీరు రీసెర్చ్ అనేది చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే డబ్బులు మీవి. ఓకే, ఆలోచించండి, డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. అండ్ వీళ్ళందరూ కూడా మీరు ఏం జరిగినా ఇంట్లో చెప్పేసాను అమ్మా. నేను క్లియర్గా చెప్తున్నా, ఎవరైతే బాధితులు ఉన్నారో, ఈ డబ్బులు కట్టేసేసి ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళందరూ మీ పేరెంట్స్కి చెప్పేసేయండి. మీ పేరెంట్సే మిమ్మల్ని మనం ఏం తప్పు చేసినా, ఏం రైట్ చేసినా, మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనల్ని కాపాడేది మన పేరెంట్స్ మాత్రమే. వేరే ఎవ్వరూ ప్రపంచంలో మనల్ని కాపాడరు. మన తల్లిదండ్రులు మాత్రమే వాళ్ళ ప్రాణాలు అడ్డేసి మనల్ని కాపాడతారనే విషయం అసలు మర్చిపోవద్దు మీరు. ఓకే, ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్.